హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. రోజు అదే ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టిందా? ఆరోగ్యంగా రుచికరంగా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ రాగి దోశల రెసిపీ మీకోసమే. ఇక్కడ నేను ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ పొట్టు మినప్పప్పుని తీసుకున్నాను. రెండిటిని బాగా కడిగి ఒక 8 గంటల పాటు నాననివ్వాలి. ఇంకో గిన్నెలో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి వీటిని కూడా ఒక 8 గంటల పాటు నాననివ్వాలి. గ్లాస్ రాగులని, ఒక గ్లాస్ పొట్టు మినప్పప్పుని బాగా కడిగి నీళ్ళల్లో నానబెట్టాను. అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని కూడా ఇంకో గిన్నెలో నానబెట్టాను. మన రాగులు మినప్పప్పు నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. రాగులు మినప్పప్పు బ్యాటర్ని రుబ్బుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఆ తర్వాత 2 గ్లాసుల బియ్యాన్ని కూడా రుబ్బుకొని ఆ రాగి పిండి బ్యాటర్లో కలుపుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న బ్యాటర్ని ఒక 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. ఫర్మెంట్ అయినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఈ బ్యాటర్తో రాగి దోశలు చాలా టేస్టీగా వస్తాయి. ముందు రోజు రాత్రి నానబెట్టిన రాగులు, మినప్పప్పు, బియ్యాన్ని మరుసటి రోజు ఉదయాన్నే రుబ్బుకోవాలి. ఉదయం రుబ్బుకున్న పిండిని ఒక 5-6 గంటల పాటు అలాగే వదిలేయాలి. 5 గంటల తరువాత ఆ పిండి దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు ఆ పిండితో దోశలు వేసుకుంటే సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 గంటల పాటు మూత పెట్టి పక్కన వదిలేయండి. రాగుల్లో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ దోశలు మన హెల్త్కి చాలా మంచిది. 5 గంటల తర్వాత ఈ పిండి బాగా నానుతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని బాగా కలుపుకొని అవసరమైతే కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి. దోశ పోసుకోవడానికి అనువుగా ఈ పిండిని తయారు చేసుకోండి. చాలామంది రాగి దోశ అంటే గట్టిగా వస్తుంది అనుకుంటారు. కానీ ఇలా రాగులను నానబెట్టి వేసుకున్న దోశ స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు మనం రాగి దోశలోకి పల్లీ చట్నీని చేసుకుందాము. కొద్దిగా పల్లీలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తరువాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, బెల్లం ముక్క, తగినన్ని నీళ్లు పోసి రుబ్బుకోవాలి. ఇప్పుడు మన పల్లీ చట్నీలోకి పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి పల్లీ చట్నీలోకి పోపు వేసుకున్నాను. మన హెల్తీ టేస్టీ అయిన రాగి దోశల్ని వేసేసుకుందాము. దోశ కాలడానికి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దోశ టేస్ట్ని ఇంకా పెంచడం కోసం నేను ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను. దోశ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అండి, ఎంతో టేస్టీగా ఉండే మన రాగుల దోశ రెడీ అయింది. కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.